ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఆగస్టు నెలలో జూలై 26 నుండి శ్రావణ మాసం మొదలయ్యింది. శ్రావణ మాసం జూన్ 26 మొదలయ్యి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం నడుస్తుంది. శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం. చాలా వరలక్ష్మి పూజలు, లక్ష్మీ పూజలు, మంగళగౌరి పూజలు, వాయనాలు, పేరంటాలు చాలా అందంగా, చాలా అట్టహాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ. అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి. ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు. ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దైవ కార్యాలు, వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ నెలలో 26 నుండి శ్రావణ మాసం మొదలు కదా. ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారంతోనే మొదలైంది. 5 శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతము, జూలై 29న శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయి అన్నమాట. వరలక్ష్మి వ్రతం 28వ తారీఖున ఉంది. 9వ తారీఖున రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఉంటుంది. కృష్ణాష్టమి 16వ తారీఖు ఆగస్టులో వచ్చింది. ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది. ఎందుకంటే 23 వరకు శ్రావణ మాసం ఉండి 24వ తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది. 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది. అంటే ఈ ఆగస్టు నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు, గణపతి పూజలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ సన్నిధిలో కాలం గడుపుతారని చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు, శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మీ దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకంలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. వీరికి రవి ప్రస్తుతం కర్కాటకంలోనే సంచరిస్తున్నారు. కర్కాటకాన్ని లగ్నంగా తీసుకుంటే కనుక లగ్నంలో బుధుడు, రవి ఉంటారు. కేతు ఏమో సింహంలో ఉన్నారు, కన్యలో కుజుడు ఉన్నారు, రాహు ఏమో కుంభంలో ఉన్నారు, శని ఏమో మేనంలో ఉన్నారు, శుక్రుడు గురువునేమో మిథునంలో ఉన్నారు. అంటే వ్యయంలో శుక్రుడు గురువు ఉన్నారు. వీళ్ళకి లగ్నంలో బుధుడు లగ్నంలో ఉన్నాడంటే చాలా దిగ్బలాన్ని, చాలా బలంగా ఉంటాడనమాట. అలాగే లగ్నంలోనే రవి కూడా ఉన్నారు. అందువల్ల వీళ్ళకి కొంచెం వ్యాపారంలో చిక్కులు వచ్చేటటువంటి అవకాశం. బుధుడు కూడా ఇప్పుడు వక్రగతిని పొందుతున్నాడు. అందువల్ల లగ్నంలో వ్యాపారంలో చిక్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా వీళ్ళు ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలా వేగంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. దాంట్లో అలక్ష్యం కానీ, నిర్లక్ష్యం కానీ చేయకూడదు. వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేయగలుగుతారు రవి మూలంగా. అలాగే విద్యార్థులకి ప్రేమ సంబంధాలు ఉన్నట్లయితే అవి చేయకూడదు. ఈ మాసంలో వీళ్ళు ఈ ప్రేమలకు దూరంగా ఉండి వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా వీళ్ళకి దూర ప్రయాణాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశాలు వీళ్ళకి చాలా కనబడుతున్నాయి. ఇక ఆలయ దర్శనం
ఆలయానికి వెళ్తారు. ఈ మాసంలో వీరు కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి, కొత్త పనులు మొదలు పెడతారు. ఆ కొత్త పనులు మొదలు పెట్టడం వల్ల వీళ్ళకి మంచి అభివృద్ధి కూడా ఉంటుంది. విదేశీ ప్రయాణం చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసంలో విదేశీ ప్రయాణం అనుకూలంగా ఉంది. అందువల్ల విదేశీ ప్రయాణానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు విదేశీ ప్రయాణం ఈ మాసంలో చేసే అవకాశం ఉంటుంది. ఇంకా కొత్తగా పరిచయాలు అవుతాయి. ఆర్థికంగా కూడా వీళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు. కర్కాటకం అంటే అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే మనం అమ్మవారు లలితా పరమేశ్వరుని కానీ మహాలక్ష్మిని కానీ పూజించాలి. ఈ శ్రావణ మాసం కూడా లక్ష్మీదేవి పూజలే కనుక 5 శుక్రవారాలు ఈ రాశివారు అమ్మవారిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళకి అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అమ్మవారి పూజలు చేయడం వల్ల. అదేవిధంగా 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం అయింది, 9వ తారీఖు రాఖీ పౌర్ణమి అయింది, 16వ తారీఖు కృష్ణాష్టమి అయింది. అలాగే కృష్ణుడిని మహాలక్ష్మి దేని వాళ్ళ శక్తి కొలది పూజించి అమ్మవారికి వారి శక్తి కొలది నైవేద్యాలు పెట్టి అమ్మవారి కృపకు వీళ్ళు పాత్రలు అవ్వాలని నా ఆలోచన. ప్లస్ ఈ 27 8వ తారీఖున వినాయక చవితి ఉంది. ఆ వినాయకుడు అన్ని విఘ్నాలకి మూలకారకుడు ఆయనే కనుక మనం ఏ పని మొదలు పెట్టినా ఎందులో మనకి మంచి జరగాలన్నా ఆయన ఆశీర్వాదం లేనిదే ఏం జరగదు కనుక ఈ రాశివారు వినాయకుడి పూజలు కూడా చేసి అభివృద్ధిలోకి వస్తారని ఆశిస్తారు.